హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నామండి. ఈ ఒక్క కర్రీ ఉంటే చాలండి, వైట్ రైస్ కి, బగారా రైస్ కి, దోసకి, చపాతీకి చాలా బాగుంటుందండి. ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు ఈ కర్రీ చేశారంటే ఈ టేస్ట్ కి ఫిదా అయిపోతారండి. ఈ ఒక్క కర్రీ చేసుకున్నామంటే పొద్దున్న టిఫిన్ కి అవుతుంది, మధ్యాహ్నం లంచ్ బాక్స్ కి అవుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు గానే నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఇక్కడ నేను అర కేజీ వంకాయలకు మెజర్మెంట్ చెప్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇక్కడ నేను నల్ల వంకాయలు తీసుకున్నానండి. కొంచెం చిన్న వంకాయలే తీసుకున్నాను. మీరు ఏ కలర్ ఉన్న వంకాయలు తీసుకున్నాను బాగుంటుందండి. అర కేజీ వంకాయలు, ఈ స్పూన్ మెజర్మెంట్ అండి. ఈ స్పూన్తో 4 స్పూన్లు పల్లీలు, 4 స్పూన్లు కొబ్బరి పొడి, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ ఉద్దిపప్పు, 1 స్పూన్ పచ్చనిపప్పు, 10 పలుకులు జీడిపప్పు, కొద్దిగా చెక్క, 3 లవంగాలు, 1 యాలక్కి, కొద్దిగా చింతపండు, 1 పెద్ద సైజు ఎర్రగడ్డ, 2 చిన్న సైజు టమోటాలు, 1 పెద్ద తెల్లగడ్డ, కొద్దిగా అల్లం. ఈ గుత్తి వంకాయకి చింతపండు కొంచెంగా వేయాలండి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేసినట్లయితే మసాలా వేస్తాం కదా, పులుపు ఎక్కువయ్యి టేస్ట్ అంతా పోతుందండి. కాబట్టి కొద్దిగా వేసుకోండి. తెల్లగడ్డలు, అల్లం కూడా పొట్టు తీసి కట్ చేసుకునేసినానండి. ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందామండి. కొద్దిగా ఆయిలు, ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు ముందుగా పల్లీలు వేసుకుందాము. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఉద్దిపప్పు, పచ్చినిపప్పు వేద్దామండి. ఇప్పుడు ఉద్దిపప్పు, అలాగే శనగపప్పు, ఇప్పుడు ఇవి కొంచెంసేపు వేయిస్తాము. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకుందాము. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తురుమండి వేసింది, పచ్చి కొబ్బరి కాదు. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. మనం ఈ కూర చేస్తూ ఉంటేనే స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు కొబ్బరి కూడా వేగిందండి. నువ్వులు వేసుకుందాం. నువ్వులు అనేది లాస్ట్లో వేసుకోవాలండి, ఫస్టే వేయకూడదు. ఇది సిమ్ములనే పెట్టుకొని స్లోగా వేయించుకోవాలండి, అప్పుడే బాగుంటుంది స్మెల్ అనేది. చూడండి, ఎక్కడ మాడకుండా పర్ఫెక్ట్గా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు ఇది బాగా చల్లారినాక మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు చల్లారిపోయిందండి, స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. మిక్సీ పట్టుకుందాము. కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు ఎంత బాగా వస్తుందండి స్మెల్. వేగితేనే అండి ఈ స్మెల్ అనేది వచ్చేది. మీకు ఎలా వేగిందనేసి తెలవాలంటే ఈ స్మెల్తోనే తెలిసిపోతుంది. ఈ మసాలానే అండి గుత్తంకాయ కర్రీకి చాలా టేస్ట్ని ఇచ్చేది. కాబట్టి ఇది వేయించేటప్పుడు ఎక్కడ మాడకుండా వేయించండి, అప్పుడే కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే చెక్క, లవంగాలు, అలాగే తెల్లగడ్డ, అల్లము. మీకు చెక్క, లవంగాలు వేసేది నచ్చలేదు అంటే గరం మసాలా వేసుకోండి. నేనైతే చెక్క, లవంగాలు ఇలా మిక్సీకే పట్టుకుంటాను. మళ్ళీ నేను గరం మసాలా వేయనండి, ఇంతే అండి మసాలా. అలాగే చింతపండు, ఇదే మిక్సీ జార్లో 1 కప్పు కారం, 1.5 కప్పు ధనియాల పొడి అండి, ఇది కూడా వేసుకునేద్దాం. అలాగే రుచికి సరిపడా కల్లుప్పు. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి, అప్పుడే మన కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందామండి. నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకున్నామంటే వంకాయలు అనేది చేదు ఎక్కకుండా ఉంటుందండి. చూడండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఈ మాత్రం చాలండి. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలుపుకుందాము. రాళ్ళు ఉప్పు వేసాం కదండి, కాబట్టి ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందామండి. ఈ కాండలు అనేది పొడువుగా ఉంది కదా, చిన్నగా కట్ చేసుకుందామండి. ఇంత పొడుగ్గా ఉంటే మనం వేయించేదానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ వంకాయని 4 భాగాలు చేసుకుందామండి. ఇప్పుడు ఇట్లా కట్ చేసినప్పుడు చూసుకోండి, ఎక్కడైనా పుచ్చులు ఉంటే కూడా తెలుస్తుంది మనకి. చూడండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసుకోండి, ఎక్కడైనా పుచ్చులు ఉన్నా కానీ తెలుస్తుంది. ఇప్పుడు నీళ్ళలో వేసేద్దాము. ఇంత కాండ పెట్టుకుంటేనే అండి తినేదానికి బాగుంటుంది, ఇలా పట్టుకొని. ఈ గుత్తి వంకాయ కర్రీ పెరుగన్నానికి కూడా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా. అలాగే ముద్దపప్పు కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ పుచ్చులు వచ్చినాయి కదా, ఇప్పుడు దీన్ని సైడ్గా కట్ చేద్దాము.
ఇక్కడ తెల్ల వంకాయలు దొరకలేదండి ఈసారి, అందుకే నల్ల వంకాయలు తీసుకున్నాను. మన ఆంధ్ర సైడ్ అయితే ఫుల్ నల్లగా ఉంటాయి కదండి, ఆ వంకాయలు దొరుకుతాయి. అలాగే వైట్ వంకాయలు దొరుకుతాయి. మళ్ళీ వచ్చి ఉజాలా వంకాయలు అంటారండి తమిళనాడు సైడు, అవి దొరుకుతాయండి. ఇక్కడైతే ఇవిను ఇంకోటి గ్రీన్గా దొరుకుతాయండి. ఇవి రెండే దొరికేది, అందుకే నేను ఈసారి ఈ నల్ల వంకాయలు తెచ్చానండి. ఇవి కూడా చాలా బాగుంటాయి. టమాటా ఎర్రగడ్డ కట్ చేసుకుందామండి. ఫస్ట్ టమాటా కట్ చేస్తున్నాను. టమాటా కూడా సన్నగా కట్ చేసుకుందామండి, అప్పుడు మన కర్రీలోకి ఎక్కడ కనిపించకుండా ముద్దుగా వస్తుంది. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకుందామండి. ఎర్రగడ్డ కూడా సన్నగా పొడి పొడిగా కట్ చేసుకుందాము, అప్పుడే బాగుంటుంది. ఇలా పొడి పొడిగా కట్ చేసుకుంటేనే అండి కర్రీకి చాలా బాగుండేది. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు నూనె వేసుకుందాము. గుత్తి వంకాయకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి, కాబట్టి నూనె కొంచెం ఎక్కువే వేస్తున్నాను నేను. ఆయిల్ కాగే లోపల వంకాయలు ఇందులో వేసి వడగేసుకుందామండి. ఎందుకంటే అలానే ఎత్తేసేదాని వల్ల మన చేతిలో ఉండే నీళ్ళు, వంకాయలో ఉండే నీళ్ళు బాగా పటపట అని ఎగిరి మన మొగం మీద పడే ఛాన్స్ ఉందండి నూనె, కాబట్టి ఇలా వేసుకుందాము. చూడండి ఎన్ని నీళ్ళు వస్తుందో. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. ఈ టైంకే చూడండి సౌండ్ ఎలా వస్తుందో. ఇక్కడ నేను స్టఫింగ్ పెట్టలేదండి, ఎందుకంటే స్టఫింగ్ పెట్టి మనం వేయించేదాని వల్ల వంకాయ అనేది వేగదండి. ఆల్రెడీ మసాలా వేయించే రుబ్బాం కదండి, కాబట్టి మళ్ళీ నూనెలో వేసి కొంచెంగా వేయించేసి అప్పుడు వంకాయలు వేసుకుంటే సరిపోతుందండి. కాబట్టి నేను ముందుగానే వంకాయలు వేయిస్తున్నాను. వంకాయలు బాగా మంచిగా వేగించుకోవాలండి ఇప్పుడే. చూడండి వంకాయలు వేగే గుందిరి కలర్ చేంజ్ అవుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి వంకాయలు, అప్పుడే బాగా మగ్గుతుంది. ప్లేట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి, ఇలానే మగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుతూ వేయించుకోవాలండి, అలానే వదిలేయకూడదు. అలానే వదిలేసినామంటే కింద భాగం మాత్రం వేగుతుందండి, పైన భాగం వేగదు. చూడండి వంకాయలు బాగా వేగినాయండి. ఇలా నొక్కినామంటే వంకాయలు మగ్గిండేది బాగా తెలుస్తుందండి. ఇప్పుడు తీసేద్దాము. మనం ఇంకా ఎర్రగడ్డలు టమాటాలు వేయించుకోవాలండి. అవి వేగినాక మసాలా వేసేసి మళ్ళీ వంకాయలు వేసుకుందాము. వంకాయలు ఇలా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. నెమ్మదిగా అన్నీ వేయించుకోవాలండి కలుపుకుంటూ, అప్పుడే బాగా వేగుతుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లోనే ఆవాలు వేసుకుందాము. అలాగే కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఎర్రగడ్డలు కొంచెం బాగా మగ్గాలండి, మళ్ళీ టమాటా వేద్దాము. చూడండి ఈ మాత్రం మగ్గితే చాలండి. ఇప్పుడు టమాటా వేసుకుందాము. టమాటా కొంచెం బాగా మగ్గినాక మసాలా వేసుకుందామండి. ఇందులో కొద్దిగా పసుపు. ఇప్పుడు బాగా మగ్గించుకుందాము. ఆల్రెడీ మనం మసాలాలో ఉప్పు వేసేసినామండి, కాబట్టి ఇక్కడ వేయలేదు. మసాలా వేసినాక ఏమైనా తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చండి. చూడండి టమాటా కూడా బాగా కరగతా ఉందండి, ఇంకొంచెం కరగాలండి, అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి. టమాటా ఎక్కడ కనిపించకుండా కరిగితే కర్రీ కూడా చాలా థిక్గా వస్తుందండి. టమాటాలు అయితే మగ్గిందండి, ఇప్పుడు మసాలా వేసుకుందాము.
మసాలా ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ వేయించే కదా మనం మిక్సీ పట్టాము, కొద్దిగా వేస్తే చాలండి. ఇది ఎక్కడ అడుగు అంటకుండా కలుపుకోవాలండి. మనం ఏ కర్రీ చేసినా అంతే అండి, ఎక్కడ మాడకుండా చేసినామంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఏమన్నా మనం ఎంతసేపు కష్టపడి కర్రీ చేసి కొంచెం మాడిందంటే మొత్తం కర్రీ పోతుందండి అడుగంటే దానివల్ల. కాబట్టి మనం చేసేటప్పుడు కొంచెం గ్యాస్ పెట్టుకొని చేసామంటే ఎక్కడ అడుగు అంటదు, కర్రీను చాలా బాగుంటుంది. ఇంకొంచెంసేపు మగ్గించుకొని మనం వంకాయలు వేసేద్దాం. ఇప్పుడు మసాలా అంతా వేగిపోయిందండి. ఇప్పుడు వంకాయలు వేసుకుందామండి. చూడండి, వంకాయలు కూడా నూనెలో వేయించాం కదా, ముక్కాల భాగం మగ్గిపోయిందండి. ఇంకొంతసేపు మగ్గితే సరిపోతుంది. ప్రతి వంకాయ మెత్తగా మగ్గిందండి. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఇప్పుడు వంకాయలు ఎక్కడ చెదరకుండా కలుపుకోవాలండి. వంకాయలు చెదిరిందంటే ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఏం గుత్తి వంకాయ అంటే పీసులుగా అయిపోయింది అనేసి. ఇలా ఉంటేనే గుత్తి వంకాయ అనేసి. కాబట్టి కలిపేటప్పుడు చూసి కలుపుకోవాలండి. అందుకే అండి నేను ఫస్ట్లోనే వంకాయ వేయించుకున్నాను. స్మెల్ అయితే అద్దిరిపోతా ఉందండి. ఇప్పుడు కూడా నేను సిమ్లోనే పెట్టి వేయించుకుంటున్నానండి. మీరు కూడా ఇలా మంట తక్కువలో పెట్టుకొని చేసుకున్నట్లయితే కర్రీ సూపర్గా వస్తుందండి. ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా తిన్న వాళ్ళు ఫిదా అయిపోతారండి. ఇప్పుడు మసాలా వంకాయలు అంతా బాగా మగ్గిందండి. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాము. వంకాయలు కూడా బాగా మగ్గిందండి, కొంతసేపు ఉంటే చాలు. కాబట్టి కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను. నీళ్ళు అయితే ఇక్కడ నేను తక్కువ పెట్టానండి, ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి కర్రీ అనేది కొంచెం తిక్కుగా ఇష్టపడతారు. కాబట్టి ఇలా చేస్తున్నాను. మీకు పలచగా ఉంటే కూడా నచ్చుతుంది అంటే ఇంకొంచెం నీళ్ళు వేసుకోండి. అప్పుడు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి, తక్కువ ఉండొచ్చు మనం వేసిన దాంతో. గుత్తి వంకాయ ఇలా తిక్కుగా చేసుకుంటే కన్నా బగారా అన్నంకి, వైట్ రైస్కి, పెరుగన్నానికి, చపాతీకి, దోశకి చాలా బాగుంటుందండి. కాబట్టి నేను తిక్కుగా చేస్తున్నాను. మీకేమైనా ఇంకొంచెం పలచగా కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. చూడండి, ఇంత తిక్కుగా చేశానండి. ఇప్పుడు దీన్ని ఉడకపెట్టుకుంటే ఇంకొంచెం తిక్కుగా వస్తుంది. ఇప్పుడు మనం సిమ్లోనే ఒక 10 నిమిషాలు ఉడకపెట్టుకుందామండి, సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత కర్రీ చూద్దామండి. ఇప్పుడు మంట కూడా నేను తక్కువలో ఎందుకు పెట్టానంటే కర్రీ అనేది తిక్కుగా ఉంది కదండి, హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోయే ఛాన్స్ ఉందండి. కాబట్టి సిమ్లో పెట్టుకున్నామంటే మాడిపోదండి, కర్రీ అనేది ఇంకా తిక్కుగా వస్తుంది. అలాగే మన వంకాయకి ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. కాబట్టి స్లోగా ఉడకపెట్టుకుంటున్నాను. గుత్తి వంకాయ అయితే అయిపోయినట్లే అండి. ఇంకొంతసేపు ఉడికితే స్టవ్ ఆపేస్తాము. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ, ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకువెళ్ళినా కానీ ఒక స్వీట్ ఉంటేనే అండి బాగుండేది. కాబట్టి ఇక్కడ పాలతో పాయసం చేసి చూపిస్తానండి. ఈ పాయసం కూడా నా స్టైల్లో ఈజీగా టేస్టీగా అయిపోయేలాగా చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇక్కడ 3/4 లీటర్ పాలు తీసుకున్నానండి, నీళ్ళు వేయకుండా చిక్కటి పాలండి. ఇక్కడ సేమియా 1 కప్పు తీసుకున్నానండి. 1 కప్పుకి 1/2 కప్పు చక్కెర అండి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్షి, 2 స్పూన్లు బాదం పౌడరు, అలాగే నెయ్యి అండి. ఇంతే అండి కావాల్సింది ఈ పాయసానికి. ముందుగా పాలు కాంచుకుందామండి. చాలా మంది పాలు వేసి పాయసం చేసి పాలు వాసన వస్తుంది అక్కని చాలా మంది అంటారండి. పాలు బాగా మరిగినాక ఒక 4-5 పొంగులు వచ్చినాక సిమ్లో పెట్టేసి కాంచుకోవాలండి. అప్పుడే పాలు వాసన అనేది రాదు. పాల పాయసం అయితే చాలా బాగుంటుందండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి. పాలు బాగా కాగినాక ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీకు. చాలామంది పాల పాయసం చేసేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంది అనేసి చాలామంది చెప్పారండి. కాకపోతే ఎందుకు విరుగుతుందని కూడా ఈ చిన్న టిప్పు లాస్ట్లో చెప్తానండి. ఒక టిప్ అయితే ఇప్పుడు చెప్తానండి. మీరు పాత్రలో పాలు పోసి పెట్టేటప్పుడు పాత్రలో వేడి నీళ్ళు పోసి కాంచి తిప్పిపోయేసి పాలు పెట్టండి, పాలు ఎక్కడ విరగదు. అలాగే ఇంకొక ఐటెం వేసాం కదండి, ఆ ఐటెం చాలామంది ముందుగానే వేసేస్తారండి. వేసేదానివల్ల పాలు విరిగిపోతుందండి. అది లాస్ట్లో వేసారంటే పాలు అనేది విరగదు. చూడండి, తక్కువలోనే పెట్టాను మంట. 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నూనె ఇలా పైకి రావాలండి, అప్పుడే కర్రీ అయిపోయినట్లు. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకునేద్దాము. అంతే అండి, కర్రీ అయితే అయిపోయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నానండి. అంతే అండి, గుత్తి వంకాయ కర్రీ రెడీ. పాలైతే బాగా 3 పొంగులు వచ్చాయండి. సిమ్లో పెట్టేసాను, ఇంకా కొంచెంసేపు మరగని. ఇప్పుడు మనం సేమియా వేయించుకుందామండి. కడాయి అయితే పెట్టుకున్నాను, నెయ్యి వేసుకుందాము.
ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాము. అలాగే సేమియా కూడా వేసేస్తున్నాను. ఈ రెండు ఒకటిగానే వేయించుకుందామండి. ఇక్కడ నేను నార్మల్ సేమియా తీసుకున్నానండి, అందుకే వేయించుకుంటున్నాను. మీరు రోస్టెడ్ సేమియా తీసుకుంటే అలానే వేసుకోవచ్చు. ఇది కూడా అంతే అండి, మంట కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సేమియాలు కొంచెం కలర్ ఎక్కువ తిరిగిందంటే అక్కడక్కడ ఒకటోటి నల్లగా కనిపిస్తుందండి. కాబట్టి ఇట్లా కలుపుకుంటూ ఉంటామంటే మనకు సరిగా ఉంటుంది. ఎక్కడ మాడదండి, కరెక్ట్గా వేగుతుంది. మన సైడ్లో కూడా ఉంటే కూడా ఇలా తీసుకునేలండి. సైడ్లో ఉండేది కూడా బాగా ఎగిపోతుంది మళ్ళీ అలానే వదిలేస్తే. చూడండి మన సేమియా అనేది కలర్ తిరిగింది కదా, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మన పాలు కాంచుకున్నాం కదా, ఆ పాలు వేసుకుందాము. పాలు కూడా బాగా ఉడుకుతూ ఉందండి, ఇప్పుడు పోసేద్దాము. చక్కెర అయితే ఇప్పుడే వేయకూడదండి, ఈ సేమియా కొంచెం ఉడికినాక చక్కెర వేయాలి. మీరు చక్కెర ఇప్పుడే వేసేసినట్లయితే సేమియా అయితే ఉడకదండి. కాబట్టి కొంచెం సేమియా ఉడికినాక చక్కెర వేసుకుందాం. పాలు పోసిన వెంటనే మనం ఇలా కలుపుకోవాలండి. సేమియా అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. మీరు అలానే వదిలేసి కొంచెంసేపు తర్వాత కలిపినట్లయితే గడ్డలు గడ్డలుగా అయిపోతుందండి సేమియా అనేది. కాబట్టి పాలు పోస్తేనే కలుపుకోండి ఒకసారి. చక్కెర కూడా నేను ఎందుకు వేయొద్దు అన్నానంటే పాలు అయితే బాగా కాగిందండి, మనకి సేమియాలు అనేది ఉడకలేదు కదా. సేమియాలు కానీ ఉడికిపోయినట్లయితే చక్కెర వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడే కానీ మనం చక్కెర వేసినట్లయితే సేమియాలు ఎలా అయితే వేగిందో అలానే ఉండిపోతుందండి, మనకు ఉడకదనమాట. కాబట్టి సేమియాలు కొంచెం మెత్తపడినాక చక్కెర వేసుకుంటే బాగుంటుంది. మనము జీడిపప్పులు సేమియాలు రెండు వేయించుకున్నాం కదండి, అప్పుడు మనము ద్రాక్షి వేయించలేదు కదా. ఎందుకంటే ద్రాక్షి వేయించేసి అలా ఉడకపెట్టేదాని వల్ల పాలు అనేది గడ్డలు గడ్డలుగా విరిగిపోతుందండి. అందుకనేసి నేను చెప్పాను కదండి, ఒక ఐటెం వేయకుండా చేస్తే పాలు అనేది ఎక్కడ విరగదని. అదే అండి ద్రాక్ష అండి. ద్రాక్ష ఎప్పుడు మీరు లాస్ట్లో వేసుకున్నట్లయితే పాలు అనేది విరగకుండా పాల పాయసం అనేది చాలా చక్కగా వస్తుందండి. కాబట్టి నేను ఇప్పుడు ద్రాక్ష తనీగా వేయించుకొని వేస్తున్నానండి. మీరు వేయించేది నచ్చలేదు అంటే మీరు ఇలానే లాస్ట్లో వేసుకోవచ్చండి. కాకపోతే ఈ ద్రాక్ష వేసేదాని వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కాబట్టి కొద్దిగా నెయ్యి వేసి వేయిస్తున్నాను. ఇప్పుడు మంట కూడా నేను కొంచెం తక్కువలోనే పెట్టి ఉడికిస్తున్నానండి, సేమియాలు బాగా ఉడకాలనేసి. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. చక్కెర వేసుకుందాం. సేమియాలు అయితే ఉడికిపోయిందండి. చూసారా, మనకు సేమియాలు ఉడికిండేది ఎట్లా తెలుస్తుందంటే మనం వేసినప్పుడు పాలు పైకి ఉనింది, సేమియాలు కింద ఉన్నిందండి. ఉడికే కొద్దికి సేమియాలు అనేది కొంచెం ఉబ్బినట్లుంది, అలాగే పైన కనిపిస్తాను కదా, ఇదే అండి మెజర్మెంటు. ఇప్పుడు చక్కెర వేసుకుందాము. నేను చక్కెర మెజర్మెంట్ కూడా కరెక్ట్గా చెప్పానండి. మీకు ఈ స్వీట్ తక్కువ అవుతుంది అంటే కన్నా నేను ఒక కప్పుకి అర కప్పు చెప్పాను కదా, మీరు 3/4 కప్పు వేసుకోండి సరిపోతుంది. మన ఇంట్లో అయితే ఇంతే స్వీట్ అండి తినేది, మరీ ఎక్కువ తినరు, అలాని తక్కువ తినరండి, మీడియంగా తింటారు. కాబట్టి ఇలా వేసాను నేను. చక్కెర వేసినాక కొంచెం కలుపుకోవాలి. అంతే అండి, సేమియా అనేది ఉడికిపోయింది, చక్కెర వేసేసాము, పాయసం అయితే అయిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు బాదం పొడి వేస్తున్నాను. నేను ఇలాచి పౌడర్ కూడా వేయలేదండి, బాదం పౌడర్లోనే ఉంటుంది కాబట్టి నేను వేయలేదు. మీకు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. అలాగే లాస్ట్గా ద్రాక్ష వేస్తున్నాను. ఇప్పుడు కలుపుదామండి. స్టవ్ ఆపేసినాక వేయాలండి ఈ రెండు అనేది. మన ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇలా స్వీట్ చేసి పెడితే కూడా చాలా బాగుంటుందండి. పాయసం రెడీ అయిపోయింది. అంతే అండి, మన వంట అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లంచ్ బాక్స్ కట్టేద్దామండి. లంచ్ బాక్స్కి వైట్ రైసు, అలాగే నోరూరించి గుత్తి వంకాయ కర్రీ. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. చూడండి, తిక్కుగా సూపర్గా వచ్చిందండి గుత్తి వంకాయ. లంచ్ బాక్స్కి 2 వంకాయలు వేస్తున్నాను, అలాగే కొద్దిగా కర్రీ.
మీరు కర్రీ చేసినా కానీ ఇలాగే థిక్గా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. అలాగే అన్నీ తిన్నాక మై మర్చిపోయే స్వీట్ అండి. ఈ పాయసం కూడా చాలా బాగుంటుందండి. మీరు ఇలానే ట్రై చేయండి. చెయ్యని వాళ్ళు కూడా చిటికలో ఈ పాయసం చేసేస్తారండి. పాయసం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. అలాగే చెయ్యని వాళ్ళు కూడా ఈ వీడియో చూసినట్లయితే ఈజీగా చేసేయచ్చండి. ఈరోజు మన లంచ్ బాక్సు వైట్ రైసు, గుత్తి వంకాయ కర్రీ, పాల పాయసము అంతే అండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ గుత్తి వంకాయ కర్రీ మీరు చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నా మాటలో మీకు రిప్లై ఇస్తానండి. ఇలా గుత్తి వంకాయ లాగానే మన ఛానల్లో నూనె వంకాయ ఉందండి, అది ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆ వీడియో ఇక్కడ ఉంది, క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.